నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 2004, 2009, 2014, 2024లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన త్రూ బీఎస్పీ. మీ వ్యక్తిగత జీవితంలో చర్చి ఎంత మాత్రం మీకు సహాయపడింది, ప్రోత్సహించింది, మద్దతు తెలిపి? చర్చి నుంచి మాకు ఎటువంటి ప్రోత్సాహం అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు ఇలాంటి ఎడబాటు వచ్చిందంటారు మీరు? రాజకీయ ప్రస్థానానికి, మరి మామూలు చర్చి సభ్యులకు ఎందుకు ఈ ఎడబాటు వచ్చింది? తీరని ఎడబాటు. సహజ సిద్ధంగా మన సమాజము పేదరికంలో ఉండడం ద్వారా సహజ సిద్ధంగానే రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అందులో మరి చర్చి మరింత ప్రభావితం చేసి రాజకీయాలు అనేటివి చర్చికి సంబంధం లేనివి, అవి దేవునికి విరుద్ధమని చెప్పి ఒక రాంగ్ గైడింగ్ ద్వారా మన సమాజము రాజకీయాల గురించి ఆలోచించడం కానీ, చర్చిలో మాట్లాడుకోవడం కానీ, ఇటువంటివి జస్ట్ లైక్ అది నిషేధం మాదిరి. ఆయన బోధనలను ఎట్లా వక్రీకరిస్తారు మన వాళ్ళు? ఎంత దూరం, ఎంత ఘోరము కదా ఇది. బైబిల్ తత్వాన్ని మార్చి చెప్పడం, సమస్తము రెండవ రాకడ గురించి చెప్పడం. మరి మొదటి రాకడను ఏం చేయాలి? వదిలేస్తామా? ఆయన పునరుత్థానుడై లేచి ఆరోహణమయ్యే ఈ కార్యక్రమం అంతటిని మనం చులకనగా చూస్తే ఎంత ఘోరమైన విషయం. సమాధికి ముందు జరగాల అని ఆయన ప్రసంగిస్తే, సమాధి తర్వాత ఇది నిత్యరాజ్యము, మన కళ్ళకు కనిపించే వాటిని అనుసంధానం చేసేది యేసుక్రీస్తని ఆయన నిర్మోహమాటంగా పౌలు అంటాడు. అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ, దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచు భగవంతుని, దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. సర్వమునకు కారకుడైనటువంటి క్రీస్తు నామముతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వేశ్వరుడైనటువంటి ఆ క్రీస్తు ఈనాడు కూడా సర్వమునకు ప్రభువు అని నమ్ముతున్న వారందరికీ నేను ఈ యొక్క పరిచయాన్ని చేయాలని ఇష్టపడుతున్నాను. మిషనరీ బిషప్ ఆఫ్ యాంగ్లికన్ డయాసిస్ ఆఫ్ రువామా, టాంజానియా, బేస్డ్ ఇన్ ఇండియాలో, ఇక్కడ ఇండియాలో లొకేట్ అయినటువంటి నేను లక్ష్మీనారాయణ గారు అన్నటువంటి ఈయన్ని ప్రత్యేకంగా క్రైస్తవ సంఘానికి పరిచయం చేయాలని నేను ఉవ్విళ్ళూరుతున్నాను. ఎందుకంటే ఈయన రాజకీయ పార్టీలో 27 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. గెలిచినా ఓడిపోయినా ఏ సంబంధము లేక, పట్టు వీడక, గొప్ప సంకల్పంతో ఆయన ఈ యొక్క కార్యంలో దిగి ఉన్నాడు. ఇటువంటి మనుషులు మనకు దొరకరు, క్రీస్తు సంఘములో ఇటువంటి వారు దొరకరు. అందుకే లక్ష్మీనారాయణ గారిని పరిచయం చేయాలని నేను ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. అయ్యా, మీరు మీ పరిచయాన్ని చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ బ్లెస్సింగ్స్ బాబు. నా పేరు మంచాల లక్ష్మీనారాయణ. మా సొంత ఊరు జాలవాడి గ్రామం, పెద్దకడుగురు మండలం, కర్నూలు జిల్లా. నేను బహుజన్ సమాజ్ పార్టీలో 27 సంవత్సరాల నుంచి నేను పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం నేను రాష్ట్ర కార్యదర్శిగా, కర్నూలు, నంద్యాల జిల్లాల ఇన్ఛార్జిగా పార్టీకి సేవలు అందిస్తున్నాను బాబు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 2004, 2009, 2014, 2024లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన త్రూ బీఎస్పీ. మీ వ్యక్తిగత జీవితంలో చర్చి ఎంత మాత్రం మీకు సహాయపడింది, ప్రోత్సహించింది, మద్దతు తెలిపి? చర్చి నుంచి మాకు ఎటువంటి ప్రోత్సాహం అయితే ఇప్పటి వరకు రాలేదు బాబు. మాకు మేముగా
నేను 3 సార్లు 4 సార్లు నామినేషన్ వేసినప్పుడు కూడా కేవలం మా కార్యకర్తలతో వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసుకొని మా సంఘ పెద్దలతో ప్రార్థన చేయించుకొని వెళ్ళి నామినేషన్ వేసి ఎన్నికలకి వెళ్ళడం జరిగింది బాబు. దేవుని సహాయం కోరి నేను చాలామంది పాస్టర్లను కూడా అభ్యర్థించాను, ప్రార్థన చేయండి మా కోసరం అని చెప్పి. అంత మాత్రమే బాబు. ఎందుకు ఇలాంటి ఎడబాటు వచ్చిందంటారు మీరు? రాజకీయాలకు, రాజకీయ ప్రస్థానానికి, మరి మామూలు చర్చి సభ్యులకు ఎందుకు ఈ ఎడబాటు వచ్చింది? తీరని ఎడబాటు. సహజ సిద్ధంగా మన సమాజము పేదరికంలో ఉండడం ద్వారా సహజ సిద్ధంగానే రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అందులో మరి చర్చి మరింత ప్రభావితం చేసి రాజకీయాలు అనేటివి చర్చికి సంబంధం లేనివి, అవి దేవునికి విరుద్ధం అని చెప్పి ఒక రాంగ్ గైడింగ్ ద్వారా మన సమాజము రాజకీయాల గురించి ఆలోచించడం కానీ, చర్చిలో మాట్లాడుకోవడం కానీ, ఇటువంటివి జస్ట్ లైక్ అది నిషేధం మాదిరి మన వాళ్ళు ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇప్పటికీ బాబు క్రైస్తవ్యంలో చర్చిలో కాబట్టి మేము ఆ అవకాశం మాకు ఎక్కడ కూడా ప్రజలు ఇవ్వలేదు. మేము ఎస్సీ కాలనీలో ఎస్సీలనే మేము ఓటు అడగడం తప్ప క్రిస్టియానిటీని బేస్ చేసుకొని ఓటు అడగలేదు. ఓటు అట్లా వాళ్ళు కూడా ఆ సహకారం అందించాలి. ఇప్పుడు 29వ సంవత్సరం రాబోయే ఎన్నికల్లో మీరు ఎంపీగా పోటీ చేయాలంటే కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ పడాలా? అప్పుడు మీరు రెగ్యులర్ క్రిస్టియన్స్ను కూడా, నాన్ ఎస్సీలను కూడా మీరు సంప్రదించవలసి వస్తుంది కదా బాబు? సంప్రదించాల్సిందే. పార్టీ ఆదేశాలు ఇచ్చి నన్ను పోటీ చేయమంటే ఖచ్చితంగా నేను పోటీ చేయాల్సిందే. అన్ని వర్గాల ప్రజలని, ఎస్సీలని, క్రిస్టియన్లని, తర్వాత ముస్లిం మైనారిటీసు, బీసీలు, అన్ని వర్గాల ప్రజలను మేము ఖచ్చితంగా ఓటు అడగనికైతే పోతాం. అయితే చర్చిలలోకి వెళ్ళి అడిగే పరిస్థితి అయితే మాకు ఇప్పటి వరకు లేదు బాబు. మిమ్మల్ని లోపలికి కూడా రానియరు? ఓటు అడిగేదానికి లోపలికైతే రానియరు బాబు. మరి వేరే రాజకీయ నాయకులను రాణిస్తారు? వస్తే వాళ్ళు వేరే అకేషనల్గా వస్తారేమో కానీ ఎన్నికలప్పుడు ఏదైనా వచ్చి చర్చికి సహకరించి పోతారు, అట్లాంటివి యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఓటు అయితే వాళ్ళని కూడా మ్యాక్సిమం చర్చిలో అడగనియరు. బయట ఏదైనా మాట్లాడి ఏదో చర్చికి ఏదైనా కొంత చర్చి అభివృద్ధి కోసం ఏదైనా సహకరిస్తామంటే వాళ్ళు ఇస్తే స్వీకరిస్తారు. కానీ చర్చిలలో ఓట్లు అడగడానికి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వరు. మీ దృష్టిలో ఇది బైబిల్ను వంకరగా అర్థం చేసుకొని బైబిల్లో లేనటువంటి తత్వాన్ని ఇక్కడ ఆపాదించడంగా మూలంగా ఈ ఎడబాటు వచ్చింది అని అంటారు? కరెక్టే బాబు, కరెక్టే. ఎందుకంటే బైబిల్లో నిర్గమం ఉంది, ఫరో మహారాజు ఉన్నాడు బాబు. మరి తర్వాత ఈ నిర్గమం తర్వాత ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు రాజ దర్బారులో పోయి ప్రవక్తలు రాజులను కించపరిచింది కూడా మనం బైబిల్లో చూస్తాము. అటువంటిది ఉంది. మరి తర్వాత ఎస్తేర్ ఉంది, దానియేలు గ్రంథం ఉంది. అక్కడ రాజులతో కలిసి యోసేపు కానీ వీళ్ళందరూ రాజ దర్బారులో వాళ్ళు ఆ యొక్క పదవుల్లో ప్రముఖమైన పదవుల్లో వాళ్ళు పనిచేసినట్టుగా కూడా మనం చూసినాం బైబిల్. అంతకన్నా మిన్నగా యేసుక్రీస్తు ఆయన వాక్కు శరీరధారి అయి రక్తమాంసములు పంచుకొని ఈ లోకంలో రావడం, మన యొక్క కాలనీలో ఆయన సంచరించడం, ఇవన్నీ బైబిల్లో ఉన్నదని చూచి ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన నేర్పిన ప్రార్థన, ప్రభు రాజ్యము పరమునందు జరుగునట్లు ఈ లోకంలో జరుగునుగాక అని ఆయన ప్రార్థనను చేస్తూనే ఈ లోకంలో ఏ బాధ్యత, ఏ యొక్క పూచి లేకుండా మన వాళ్ళు సంచరించడం, ఏ బాధ్యత లేకుండా అలా ఆ దూరం వెళ్ళిపోవడం, రాజకీయ ప్రస్థానం చేయకుండా ఉండడం, ఇది చాలా దుఃఖకరమని అంటారు. దుఃఖకరమే బాబు. ఇప్పుడు బైబిల్లో సౌలు రాజుని తీసుకోండి,
మీరు చెప్పిన రాజులను తీసుకోండి, దావీదుని తీసుకోండి, సొలొమోను రాజుని తీసుకోండి. రాజ్యం అనేది దేవుని బిడ్డలు కూడా పరిపాలన చేసినారు, దేవుణ్ణి అనుసరించే వాళ్ళు కూడా పరిపాలన చేసినారు. ఇది చరిత్ర, మనకు బైబిల్ చెప్తున్న చరిత్ర. ప్రజెంట్ కూడా ఈరోజు క్రిస్టియన్ కంట్రీస్ చాలామంది 70% క్రిస్టియన్లుగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాలలో కూడా వాళ్ళ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు, వాళ్ళ ప్రధానమంత్రులని ప్రజలే ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య దేశాలలో ఆ విధంగానే జరుగుతూ ఉంది. వాళ్ళంతా కూడా ఓటు అడుగుతారు. అన్ని రకాలుగా చర్చిలని పార్టీకి చెందిన వాళ్ళు బోత్ పార్టీస్ క్యాండిడేట్స్ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. చర్చిలలో ప్రేయర్ చేయించుకొని ఓట్లు అడుగుతారు. అన్నీ జరుగుతాయి బాబు. అది మన దేశంలో దానికి విరుద్ధంగా మన క్రైస్తవ సమాజం ఉండడం అనేది కొంచెం దుఃఖకరం బాబు, దుఃఖకరం. ఇది నేను అనుకుంటున్నాను, కొన్ని వచనాలు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, దాని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కాకుండా వీళ్ళు దానిని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ తీసుకొని నిర్వచించడము, వ్యాఖ్యానం చేయడం వల్ల ఈ యొక్క ఎడబాటు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్. ఒకటి వచ్చి యోహాను 18:36, నా రాజ్యము ఇహ సంబంధం కాదు అని యేసు పిలాతు ముందర ఒప్పుకోవడం. ఇది చూసారా, వాళ్ళు చెప్తారు మన ప్రసంగికులు, ఆయనే నోరు తెరిచి ఇలా అన్నాడు, నా రాజ్యం ఇహ సంబంధం కాదని. అట్లాంటప్పుడు ఆయన ఈ యొక్క భూమి మీద ఎందుకు అడుగు పెట్టినాడు? వాక్కు శరీరధారే ఎందుకు ఈ భూమి మీదకు వచ్చినాడు? ఇంత కష్టపడి ఆయన తన యొక్క సేవను జరిగించినాడు, మరి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినాడు, దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రస్తావన చేసినాడు. దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది అన్నాడు, రాబోతుందన్నాడు. ఇట్లా మీరు ఉప్పై ఉన్నారు లోకానికి అని చెప్పారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పినారు. ఒక దీపం వెలిగించి దానిని మీరు గంప కింద పెట్టరు కదా, దాన్ని దీపస్తంభం మీదే పెడతారు కదా అని ఆయన ప్రసంగాలు చేసినాడు. ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు ప్రయోజనమయ్యేది అని ఆయన హెచ్చరించినాడు. మరి ఇట్లాంటప్పుడు మరి రాజకీయ తీర్పు కింద, రోమీయుల రాజకీయ తీర్పు కింద ఆయన శిలోమాను ఎక్కినాడు. ఇవన్నీ చేసినప్పుడు ఆయన బోధనలను ఎట్లా వక్రీకరిస్తారు మన వాళ్ళు? ఎంత దూరం, ఎంత ఘోరము కదా ఇది. బైబిల్ తత్వాన్ని మార్చి చెప్పడం, సమస్తము రెండవ రాకడ గురించి చెప్పడం. మరి మొదటి రాకడను ఏం చేయాలి? వదిలేస్తామా? ఇంత పెద్ద రాక జరిగి, ఆయన యొక్క ప్రస్థానం జరిగి, ఆయన యొక్క ఈ లోకంలో ఆయన చేయవలసిన మెస్సియా ఆయన శ్రమపడి శిలోమానెక్కి ఆయన చేయవలసిన కార్యము చేసి ఆయన పునరుత్థానుడై లేచి ఆరోహణమయ్యే ఈ కార్యక్రమం అంతటినీ మనం చులకనగా చూస్తే ఎంత ఘోరమైన విషయం ఇది. 4 సువార్తలు దీని గురించి వర్ణిస్తాయి, ఆయన మాటను, ఆయన చేతను. మరి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని కూడా యాకోబు పత్రికలో మనకు చెప్పబడుతుంది. మనము కొన్ని 2వ వచనం ఇటువంటి ప్రసంగికులు వాడేది ఏమిటంటే ఫిలిప్పు 3:20, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది అని చెప్పేది. పౌరస్థితి, మన పౌరస్థితి చూసారా? ఆయన చెప్పారు మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన పేర్లు ఆ యొక్క పుస్తకంలో రాయబడాలా, అప్పుడే మనకు నీ నిత్య జీవితం దొరికేది అని చెప్పేది. నిత్య జీవము ఇక్కడ సమాధికి ముందు జరగాల, పరలోక రాజ్యము సమాధికి ముందు జరగాల అని ఆయన ప్రసంగిస్తే, సమాధి తర్వాత ఇది నిత్య రాజ్యము ఆ పుస్తకములో ఎక్కించేది. నూతన సృష్టి అని ఎందుకు చెప్తాడు పౌలు? కొత్త భూమి, కొత్త ఆకాశం అని ఎందుకు చెప్పబడింది ప్రకటన గ్రంథం? ఇక్కడ జరగాల, అది ఈ ఇహములో జరగాల.
అదృశ్యమైన వాటికి మన కళ్ళకు కనిపించే వాటిని అనుసంధానం చేసేది యేసుక్రీస్తు అని ఆయన నిర్మోహమాటంగా పౌలు అంటాడు. కొలస్సీ 1:20 మరి ఎఫెసీ 1:10 ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఇంకా ఒకటి మనకు చెప్పబడి ఉంది. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. సమాధి అవతల పోరాడాలనా? ఏం శాస్త్రం అండి ఇది, ఏం వేదాంతం అండి ఇది. చాలా దుఃఖకరమైన వేదాంతం మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఇది అపవాది యొక్క కార్యక్రమం అని నేను నమ్ముతున్నాను. మనల్ని, మన యొక్క సువాసనల్ని యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు మన మధ్య ఆయన చెప్పిపోయినటువంటి, ఆయన నిలబడినటువంటి విలువలను మనము ప్రకాశితం చేయకుండా అట్లనే అణిచిపెట్టి ఏదో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండడము ఇది చీకటి శక్తుల యొక్క కార్యమని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. సో మనము శిష్యులను ఎందుకు చేసినాడు ఆయనకు జత పనివారుగా కూడి చేయాలని ఆయన యొక్క కోరిక. ఆదికాండం నుంచి జత పనివారుగా మనం చేయాలని ఆది దేవుడు ఆలోచన చేస్తే వాళ్ళు ఆయన ఉల్లంఘించి ఆ ఉల్లంఘన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని వాళ్ళకు దేవునికి దూరంగా, ఆ యొక్క పరదైసుకు దూరంగా వెళ్ళిపోవడం, జత పనివాడుగా భగవంతుని దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్లా కాకుండా మనం జత పనివారముగా యేసుక్రీస్తు యొక్క ఈ దేవుని రాజ్య పరిపాలనను ఈ యొక్క మన గ్రామాలలో, మన మండలాలలో, మన తాలూకాలలో, మన రాష్ట్రంలో తీసుకురావడానికి మనము సాయశక్తుల ప్రయత్నం చేయాలని ఆయన యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నదని మనము నమ్మాలి. ఇటువంటి ఆత్మను, పిరికితనమైన ఆత్మను కాకుండా బలమైనటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అలాంటి ఆత్మ మీలో ఉన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిమ్మల్ని నేను ఎంతైనా గౌరవిస్తున్నాను. మీకు రాబోయే ఎన్నికలో తప్పకుండా భగవంతుడు యేసుక్రీస్తు, సమస్తమునకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీకు ఆయన అన్ని రకాలుగా సహాయపడి, చర్చెస్ కూడా దీని విషయంలో మీకు సహకారంగా ఉండబోతాయని నేను నమ్ముతున్నాను. అలా తర్బీదు చేసి ఇంకా 4-5 సంవత్సరాల్లో దాన్ని కూడా మనము సంఘాలను కూడా మనము సిద్ధపరిస్తే తప్పకుండా వాళ్ళు కూడా తమ బైబిల్ ఆధ్యాత్మికంలోకి వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కొచ్చి వాళ్ళు మిమ్మల్ని బలపరుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగూ జరగాలని నేను ప్రార్థిస్తున్నా. ప్రభువు యొక్క కృప, అనుగ్రహం మీకు నిండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారి ఆకుంఠిత దీక్ష ద్వారా ప్రభువు నేటి సంఘాలను ఉద్దేశించి, నా కుమారి, నీవు 2029వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడాలి అని ఆయన మనల్ని ఆయుత్తపరిచే హెచ్చరిక చేస్తున్నాడు. సంఘ సభ్యుల ఓటర్ల నమోదు నుండి రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోను చర్చిస్తూ, అధ్యయనం చేస్తూ, ఒక్కొక్క పార్టీ క్రైస్తవులకు ఏమి చేస్తుంది అని కాదు కానీ ఈ రాష్ట్రానికి ఏమి చేయబోతున్నారు, ఈ దేశానికి ఏమి మేలు చేయబోతున్నారు అనే దాని మీద మనము మనసు పెట్టాలి. దేవుని రాజ్య విలువలైనటువంటి సఖ్యత, సమత, సుభిక్షం అందజేయగలిగినటువంటి
పార్టీలకు మద్దతు ఇవ్వాలి. అలాగే లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళ అలుపెరగని దీక్షను గుర్తించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎన్నో విధములుగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ దినం ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు నేడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఓ కుమారి, నీవు సిద్ధపడాలి, 2029వ సార్వత్రిక ఎన్నికలకు నీవు సిద్ధపడాలి అని మరీ ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్.